ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కాని వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలో నుంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే మన మాటలతో ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి. మౌనం మనస్సుని శుద్ధి చేస్తుంది, స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది, ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది, దానం సంపాదనను శుద్ధి చేస్తుంది, ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్లే అని వాళ్ళ మంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ అయ్యే అవకాశం ఎంతో ఉంది. జాగ్రత్త. నీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి అంటే ముందు నీవు 100 మంది గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు, చాలానే చూడాల్సి వస్తుంది.